ఎవ్రీబడి ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి తెలుసుకుందాం. సో అందులో ఫామ్ 16 ఫైల్ చేసేవాళ్ళు అంటే ఎవరైతే శాలరీ కేసు వాళ్ళు ఉంటారో సో రిటర్న్ అండ్ ఫామ్స్ అప్లికబుల్ ఫర్ శాలరీడ్ ఇండివిజువల్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 24-25. సో శాలరీడ్ ఇండివిజువల్కి సంబంధించి రిటర్న్స్ వాళ్ళ యొక్క డిడక్షన్స్ ఎట్లా ఫైల్ చేయాలి అనేది చూసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అప్లికబుల్ అయ్యే ఫామ్ వచ్చేసి ITR 1. ఈ ఫామ్కి ఇంకొక నేమ్ సహజ్. ఆల్ ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ అప్లికబుల్ అవుతుంది. ఈ రిటర్న్ అనేది రెసిడెంట్ పర్సన్ అండ్ అదర్ దెన్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ పర్సన్కి ఎవరికైతే ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ అప్ టు 50 lakhs ఉంటుందో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో అబోవ్ 50 lakhs ఉన్న ఈ ఫామ్ రాదు. ఒకవేళ నాన్ రెసిడెంట్ అయినా ఈ ఫామ్ అనేది అప్లికబుల్ కాదు. అండ్ ఇక్కడ ఎవరెవరు పర్సన్స్ రావచ్చు, శాలరీ పర్సన్స్ రావచ్చు, 1 house ప్రాపర్టీ ఉన్న పర్సన్స్, అదర్ సోర్స్ లైక్ ఇంట్రెస్ట్, ఫ్యామిలీ పెన్షన్, డివిడెండ్ ఉన్న వాళ్ళు రావచ్చు. అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అప్ టు 5,000 ఉంటే ITR 1 సహజ్ రిటర్న్ని ఫైల్ చేయొచ్చు. నౌ ITR 1 అప్లికబుల్ కాని వాళ్ళు ఎవరు అంటే ఆ పర్సన్ వచ్చేసి ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నా ఆర్ హ్యాజ్ ఎల్డ్ ఎనీ అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఏమన్నా అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఉన్నప్పుడు ITR 1 అప్లికబుల్ కాదు. అండ్ హ్యాజ్ ఎనీ అసెట్స్ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీ ఎంటిటీ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. సో అవుట్ సైడ్ ఇండియాలో ఏదైనా ఎంటిటీలో నీకు అసెట్స్ ఉంటే నీకు ITR 1 అనేది అప్లికబుల్ కాదు. నెక్స్ట్ హ్యాజ్ సైనింగ్ అథారిటీ ఇన్ ఎనీ అకౌంట్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. సో వేరే కంట్రీలో నీకు సైనింగ్ అథారిటీ ఉంటే అప్పుడు ITR 1 అప్లికబుల్ కాదు. హ్యాడ్ ఇన్కమ్ ఫ్రమ్ ఎనీ సోర్స్ అవుట్ సైడ్ ఇండియా. సో అవుట్ సైడ్ సోర్స్ నుంచి నీకు ఎటువంటి ఇన్కమ్ వస్తున్నా నీకు ITR 1 అనేది అప్లికబుల్ కాదు. అండ్ ఈజ్ ఎ పర్సన్ హూజ్ కేస్ ట్యాక్స్ హ్యాస్ బీన్ డిడక్టెడ్ అండర్ సెక్షన్ 194N. సో క్యాష్ విత్డ్రాల్కి సంబంధించి 194N కింద TDS డిడక్ట్ చేసి ఉంటే మీకు ITR 1 అనేది అప్లికబుల్ కాదు. అండ్ హీజ్ ఏ పర్సన్ హూజ్ కేస్ పేమెంట్ ఆర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ హ్యాస్ బీన్ డిఫర్డ్ అండ్ ESOP. సో ఎవరైతే ట్యాక్స్ డిఫర్ చేసినారో ఆన్ ESOP ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్లో వాళ్ళకి ITR 1 అప్లికబుల్ కాదు. నెక్స్ట్ హ్యాస్ ఎనీ బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ టు బీ క్యారీ ఫార్వర్డ్ అండర్ ఎనీ హెడ్ ద టోటల్ ఇన్కమ్ అనేది ఎక్సీడ్ అయినా బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్కి తీసుకొని వస్తుంటే అప్పుడు ITR 1 అనేది అప్లికబుల్ కాదు. నెక్స్ట్ ITR 2 అప్లికబుల్ ఫర్ ఇండివిజువల్ అండ్ HUF. ఇది ఇండివిజువల్కి HUFకి ఇద్దరికి అప్లికబుల్ అయ్యేది ITR 2. అండ్ ITR 2లో అండ్ ఎవరికైతే ఇన్కమ్ PGBP ఆర్ ప్రొఫెషన్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ కానీ ప్రొఫెషన్ ఇన్కమ్ ఉంటే వాళ్ళకి నాట్ హ్యావింగ్ అండర్ ద ఇన్కమ్ ఉన్నప్పుడు ITR 2కి వచ్చేస్తారు. ఆర్ ITR 2(1) ఎవరికైతే అప్లికబుల్ కాదో, ఎవరికి అప్లికబుల్ కాదు కొన్ని సినారియో చెప్పినాం కదా వాళ్ళకి ITR 1లోకి వస్తారు ఇండివిజువల్ HUF అయినప్పుడు. నెక్స్ట్ ITR 3 అప్లికబుల్ ఎవరికి, ఇండివిజువల్కి అండ్ HUFకి. ఎవరికైతే ఇన్కమ్స్ అండర్ ద హెడ్ PGBP అండ్ ఎవరైతే ఎలిజిబుల్ కారో ITR 1, 2, 4 అప్లికబుల్ కాదో వాళ్ళకి ITR 3 అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ITR 4 అంటే ఇంకొక నేమ్ వచ్చేసి సుగమ్ అనొచ్చు. సో ఇది అప్లికబుల్ ఫర్ ఇండివిజువల్ HUF ఫార్మ్స్ అదర్ దెన్ LLPకి అప్లికబుల్ అవుతుంది. ఈ రిటర్న్ అప్లికబుల్ ఫర్ అన్ ఇండివిజువల్ ఆర్ HUF ఎవరైతే రెసిడెంట్ అదర్ దెన్ నాన్ రెసిడెంట్ ఉంటారో ఆర్ అదర్ దెన్ LLP ఉంటారో వాళ్ళకి అప్ టు 50 lakhs ఇన్కమ్ ఉంటే వాళ్ళు ఈ ఫామ్ని తీసుకోవచ్చు. సుగమ్ రిటర్న్ ఆర్ ITR 4ని ఫైల్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కంప్యూటెడ్ అండ్ ప్రిజంప్టివ్ బేసిస్లో చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే. ప్రిజంప్టివ్ బేసిస్ అంటే సెక్షన్ 44AD, 44ADE, 44AE అండ్ ఎనీ అదర్ ఫాలోయింగ్ సోర్సెస్ లైక్ శాలరీ పెన్షన్ కానీ 1 house ప్రాపర్టీ ఉంటే ఆర్ అదర్ సోర్సెస్ లైక్ ఇంట్రెస్ట్, ఫ్యామిలీ పెన్షన్, డివిడెండ్ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అప్ టు 5,000 ఉంటే ITR 4ని అప్లికబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ITR 4 అప్లికబుల్ కాని వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే 1లో అప్లికబుల్ కాలేదో వాళ్ళంతా 4 కూడా అప్లికబుల్ కాదు. కంపెనీలో డైరెక్టర్ అయినా, ఈక్విటీ షేర్స్ అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ హెల్డ్ చేసిన, అవుట్ సైడ్ ఇండియాలో నీకు అసెట్స్ ఉన్నా, అవుట్ సైడ్ ఇండియాలో సైనింగ్ అథారిటీ ఉన్నా, అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇన్కమ్స్ వస్తున్నా, 1 ESOPలో క్యాష్ పేమెంట్ ఆర్ డిడక్షన్స్ ఏమైనా జరిగినా ఆర్ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ యాజ్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడింగ్ 50 lakhs ఉంటే వాళ్ళకి ITR 4 అనేది అప్లికబుల్ కాదు. అండ్ ITR 4 అనేది మ్యాండేటరీ కాదు, ఇది జస్ట్ సింప్లిఫైడ్ రిటర్న్. ఎవరైతే ఆప్షన్ 44AD, 44ADA, 44AEని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ కోసం తీసుకొచ్చిన రిటర్నే ITR 4. నౌ
ఈ పర్సన్స్కి ఫామ్స్ ఏం అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ ఓన్లీ మనం ఫోకస్ ఇప్పుడు ఈ వీడియోలో ఇండివిజువల్స్ అండ్ హెచ్యుఎఫ్స్కి రిలేటెడ్. ఫామ్స్ వచ్చేసి ఫామ్ 12 బీబీ ఫామ్స్ ఉంటాయి. అంటే పర్టికులర్లీ ఆఫ్ క్లైమ్స్ బై అన్ ఎంప్లాయీ ఆఫ్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 192. ఇక్కడ ఏమంటే ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, అండ్ ఎంప్లాయీ టు హీజ్ ఎంప్లాయర్ ఎవిడెన్స్ ఆర్ పర్టికులర్స్ ఆఫ్ హెచ్ఆర్ఏ, లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఆర్ డిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్, ట్యాక్స్ సేవింగ్ క్లైమ్స్, డిడక్షన్ ఆన్ ఎలిజిబుల్ పేమెంట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్యాక్స్ డిడక్షన్ టీడీఎస్ కోసం వాళ్ళు ఫైల్ చేయాల్సిన ఫామ్ ఏమి 12 బీబీ ఫామ్ని ఫైల్ చేయాల్సి వస్తుంది. పర్టికులర్లీ ఈ ఎంప్లాయీస్ వాళ్ళు ఫైల్ చేస్తారు. నెక్స్ట్ ఫామ్ 16 ఎవరికైతే శాలరీ ఇన్కమ్ ఉంటుందో, ఎంప్లాయర్ టు ఎంప్లాయీ ఉంటాడో, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఇన్కమ్ ఎంప్లాయీకి సంబంధించి డిడక్షన్స్ ఏమున్నాయి, ఎగ్జామ్షన్స్ ఏమున్నాయి, టీడీఎస్ ఏమున్నాయి, వీటన్నిటిని ఎంప్లాయర్కి ఇష్యూ చేసి ఎంప్లాయీకి ఇష్యూ చేసేది ఫామ్ 16. అండ్ ఇంకొకటి ఫామ్ 16A ఉంటుంది. అంటే ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేనప్పుడు ఒక డిడక్ట్ చేసి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ అనేది ఒక ప్రొఫెషనల్గా డిడక్ట్ చేసి ఉంటే అప్పుడు ఫామ్ 16Aని ప్రొవైడ్ చేస్తుంది. నార్మల్ ఎంప్లాయీ అయితే ఫామ్ 16ని ప్రొవైడ్ చేస్తుంది. అదర్ దెన్ వాళ్ళు ఫామ్ 16Aని ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ అంటే క్వార్టర్లీ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది నేచర్ ఆఫ్ పేమెంట్ ఉంది, టీడీఎస్ పేమెంట్ డిపాజిటెడ్ ఎంత అనేది. ఫామ్ 16 అయితే ఫుల్ ఇయర్కి మీకు ప్రొవైడ్ చేస్తారు. ఫామ్ 16A అయితే క్వార్టర్లీ ఉంటుంది. నెక్స్ట్ ఫామ్ 67 ఒకటి ఉంటుంది. అది ఏమంటే స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ కంట్రీ ఆర్ స్పెసిఫైడ్ టెరిటరీ అవుట్ సైడ్ ఇండియా ఆర్ ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి ఫైల్ చేస్తుంటాయి. ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ ఫర్ ఫైలింగ్ టీఆర్ అండర్ సెక్షన్ 139(1) 31st జూలై ఫైల్ చేయడం కానీ, ఆ 31st సెప్టెంబర్ ఫైల్ చేసేవాళ్ళు కానీ, 31st అక్టోబర్ ఫైల్ చేసేవాళ్ళు కానీ అవుట్ సైడ్ కంట్రీ ఉంటే వాళ్ళకి ఫామ్ 16(7) కింద ఫామ్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక డిఫరెంట్ ఫామ్స్ ఏం చూస్తామంటే ఫైల్ చేసే ముందు మనం చూడాల్సిన ఫామ్ 26Aస్ని చూడాలి. ఫామ్ 26Aలో ఏమి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవైలబుల్ ఈ ఫైలింగ్ పోర్టల్లో మనకి అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడైతే మనం లాగిన్ చేసి ఈ ఫైల్ క్లిక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ క్లిక్ చేసి అక్కడ వ్యూ 26A ఫామ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ప్రొవైడెడ్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఏమి, కలెక్టెడ్ ఏమి, వాటి డీటెయిల్స్ మనకు వస్తుంది. సో ఈ 26A ఫామ్ ఎలా ఓపెన్ చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇందులో ఏముంటుంది అంటే ఇంకా అడ్వాన్స్ ట్యాక్స్, తర్వాత రీఫండ్స్ ఏమైనా వచ్చింటే, ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే, టీడీఎస్ అండర్ సెక్షన్ 194IA, 194IB, 194M, టీడీఎస్ డిఫాల్ట్స్ మొత్తం 26Aలో ఉంటాయి. నెక్స్ట్ ఫైల్ చేసేటప్పుడు ఇంకొక ఫామ్ మనం ఏం చూడాలంటే ఏస్ ఫామ్, దట్ ఈజ్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అనేది చూడాలి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోనే మనకి పోర్టల్లో లాగిన్ చేసుకోవడానికి సపరేట్ పాత్ అనేది ఉంటుంది ఏఐ స్టేట్మెంట్కి. ఇక్కడ ఏముంటాయి అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఏముంది, కలెక్టెడ్ అట్ సోర్స్ ఏమి, ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ ఏముంది, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఏమన్నా పే చేసి ఉంటే, డిమాండ్స్ ఆర్ రీఫండ్స్ ఏమన్నా ఉంటే, అదర్ ఇన్ఫర్మేషన్ లైక్ పెండింగ్స్, కంప్లీటెడ్ ప్రొసీడింగ్స్, జిఎస్టీ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారిన్ గవర్నమెంట్, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఏ స్టేట్మెంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఫామ్ 15G డిక్లరేషన్ బై రెసిడెంట్ ట్యాక్స్ పేయర్ నాట్ బీయింగ్ ఎ కంపెనీ ఆర్ ఎంప్లాయర్ కమింగ్ సర్టెన్ రిసిప్ట్ వితౌట్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్. సో ట్యాక్స్ డిడక్షన్ లేకుండా కొన్ని క్లెయిమ్ చేయాలన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిడెంట్ ఇండివిజువల్ ఉన్నాడు, అతన్ని లెస్ దెన్ 60 ఇయర్స్ ఉన్నాయి, ఆర్ హెచ్యుఎఫ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ దట్ ఈస్ అదర్ దెన్ ఫర్మ్ ఆర్ కంపెనీ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. దీన్ని ఇక్కడ ఏం చేస్తాము, ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ని ఇంత ఎస్టిమేట్ చేస్తున్నాము అని డిక్లేర్ చేయడానికి ఫామ్ 15Gని ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు టీడీఎస్ డిడక్షన్ అనేది చెయ్యరు. 15Gని సబ్మిట్ చేసిన వాళ్ళకి టీడీఎస్ డిడక్షన్ అనేది ఉండదు. అండ్ 15G డిక్లరేషన్ బై ద రెసిడెంట్ ట్యాక్స్ పేయర్ క్లైమింగ్ సర్టెన్ రిసిప్ట్ వితౌట్ డిడక్షన్స్. సో ఇప్పుడు మనం బ్యాంక్కి ఈ 15G ఫామ్ ప్రొవైడ్ చేసినామంటే బ్యాంక్ వాళ్ళు టీడీఎస్ డిడక్షన్ అనేది చేయరు. నెక్స్ట్ 15H డిక్లరేషన్ టు బి మేడ్ బై రెసిడెంట్ ఇండివిజువల్ హూ ఈజ్ 60 ఏజ్ ఆర్ మోర్ సర్టెన్ రిసిప్ట్స్, అంటే బిలో 60 ఉన్న వాళ్ళు 15G ఫామ్ని ఇస్తారు. 60 ఏజ్ అబవ్ ఉన్న వాళ్ళు 15H ఫామ్ని ప్రొవైడ్ చేస్తే బ్యాంక్ వాళ్ళు కానీ వేరే కంపెనీస్ వాళ్ళు కానీ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయకుండా వాళ్ళ ఫుల్ ఇన్కమ్ని క్రెడిట్ చేస్తారు వాళ్ళ అకౌంట్లో. నెక్స్ట్ ఇంకొక ఫామ్ 10E ఫామ్. ఫామ్ 10E ఫామ్ వచ్చేసి
ఎవరైతే ఎంప్లాయ్ ఉంటాడో టు ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, అంటే లైక్ అరియర్స్, అడ్వాన్స్ శాలరీ, గ్రాట్యుటీ, కాంపెన్సేషన్ అండ్ టర్మినేషన్ ఆర్ కమ్యునేషన్ ఆఫ్ పెన్షన్స్, ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి, ఇవన్నిటికీ రిలీఫ్ క్లెయిమ్ చేయడానికి ఫామ్ని 10 ఈ ఫామ్ని ఎంప్లాయీ ఫైల్ చేస్తాడు టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. నౌ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 24-25 అంటే ఈ ఇయర్కి ట్యాక్స్ స్లాబ్స్ ఎట్టున్నవి అంటే మనం ఫాలో కావాల్సినది ఫైనాన్స్ యాక్ట్ 2023ని ఫాలో అవుతాము. అండ్ సెక్షన్ 115 BAC విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 24-25కి ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది మనకి డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్గా ఉంటుంది ఫర్ ద అసెస్సీకి, బీయింగ్ ఇండివిజువల్ కానీ, HUF కానీ, AOP కానీ, దట్ ఈస్ నాట్ బీయింగ్ ఏ కార్పొరేట్ అసోసియేట్ ఆర్ BOI, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ ఎవరైనా కానీ. ఒకవేళ మీరు ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ నుంచి ఆప్ట్అవుట్ కావాలనుకుంటే, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి పోవాలి అనుకుంటే, మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి పోవడానికి మనం సపరేట్గా ఇంకొక ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ వచ్చేసి 10IEA ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ట్యాక్స్ రేట్స్ ఇక్కడే ఉన్నాయి, అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్నాయి, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ బిజినెస్ కేసెస్ అనుకోండి, ఆప్షన్ టు చూస్ రెజ్యూమ్ కెన్ బి ఎక్సర్సైజ్ ఎవ్రీ ఇయర్, అంటే శాలరీ కేసు ఉంది, ఈ ఇయర్ న్యూ రెజ్యూమ్లో, నెక్స్ట్ ఇయర్ ఓల్డ్ రెజ్యూమ్కి, నెక్స్ట్ ఇయర్ న్యూ రెజ్యూమ్కి, నెక్స్ట్ ఇయర్ ఓల్డ్ రెజ్యూమ్కి ఇట్లా షిఫ్ట్ చేసుకోవచ్చు ఎవరు నాన్ బిజినెస్ పర్సన్స్ అయితే. ఒకవేళ వాళ్ళు బిజినెస్ పర్సన్స్ అయితే opt to switch to old tax regime and withdraw the option in any subsequent year is available only once in lifetime. సో ఈ ఎలిజిబిలిటీ అనేది ఓన్లీ వన్ టైం వస్తుంది బిజినెస్ పర్సన్స్ వాళ్ళకి. నెక్స్ట్ ట్యాక్స్ రేట్స్ ఫర్ ఇండివిజువల్స్, రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్, లెస్ దెన్ 60 years ఉంటే వాళ్ళ ఏజ్ వచ్చేసి రెండు ఓల్డ్ రెజ్యూమ్లో ఎట్లుంటుంది, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఎట్లుంటుంది అంటే ఫస్ట్ అప్ టు 2,50,000 వరకు నిల్ ట్యాక్స్ రేట్, అది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. ఇప్పుడు లేటెస్ట్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారంగా అప్ టు 3 lakhs వరకు నీకు ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. 2,50,000 నుంచి 5 lakhs వరకు 5% పడుతుంది. ఇక్కడ 3 lakhs నుంచి 6 lakhs వరకు 5% పడుతుంది. అండ్ 5 lakhs నుంచి 10 lakhs వరకు 20%. ఇక్కడ 6 lakhs నుంచి 9 lakhs వరకు 10%, అంటే 15,000 ప్లస్ 10% యాడ్ అవుతుంది. అబో 10 lakhs ఉంటే 30% స్లాబ్ రేట్ వస్తుంది. ఇక్కడ 9 lakhs నుంచి 12 lakhsకి 15%, 12 lakhs నుంచి 15 lakhsకి 20%, అబో 15 lakhs ఉంటే 30%. ఇవి ట్యాక్స్ రేట్స్ అనమాట. సో ఇక్కడ 3 lakhs ఇంక్రీజ్ అవుతూ 5% ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నార్మల్గా 5, 20, 30% స్లాబ్ రేటు. ఒకవేళ ఆ పర్సన్ వచ్చేసి 60 years ఆర్ మోర్ ఉండి బట్ లెస్ దెన్ 80 years ఉంటే, అంటే సీనియర్ సిటిజన్ అనుకోవచ్చు, ఈ పర్సన్కి అప్ టు 3 lakhs వరకు నిల్, ఇక్కడ కానీ 3 lakhs నుంచి 5 lakhs వరకు 5%, 3 lakhs to 6 lakhs 5% ఉంటుంది. 5 lakhs నుంచి 10 lakhs వరకు ఇక్కడ 20% ఉంటుంది, ఇక్కడ 10% ఉంటుంది. ఇక్కడ 10 lakhs అబోవ్ ఉంటే 30% ఉంటుంది. ఇక్కడ సేమ్ ఓల్డ్ ట్యాబ్ రేట్సే వస్తాయి, 15%, 20%, 30%. ఒకవేళ ఆ పర్సన్ వచ్చేసి సూపర్ సీనియర్ సిటిజన్ అయితే, అంటే ఆ పర్సన్కి 80 years ఆర్ మోర్ ఉంటే అప్ టు 5 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ అప్ టు 3 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ అనేది ఉండదు. రిమైనింగ్ సేమ్ 5 lakhs నుంచి 10 lakhs వరకు 20%, 10 lakhs అబోవ్ ఉంటే 30%. ఇక్కడ సేమ్ 3 lakhs నుంచి 6 lakhs వరకు 5, 6 lakhs to 9 lakhs 10, 9 lakhs to 12 lakhs 15, 12 lakhs to 15 lakhs 20, అబోవ్ 15 ఉంటే 30% స్లాబ్ రేట్ పడుతుంది. ఇక్కడ మనం వీటితో పాటు ఈ ట్యాక్స్ రేట్తో పాటు సర్చార్జ్ రేట్స్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఈ ట్యాక్స్ రెజ్యూమ్స్లో. మీకు అప్ టు 50 lakhs ఉంటే ఎటువంటి ట్యాక్స్ సర్చార్జ్ అనేది ఉండదు, నిల్. ఒకవేళ అబోవ్ 50 lakhs నుంచి 1 crore వరకు ఉంటే 10% ఉంటుంది సర్చార్జ్ అనేది. అబోవ్ 1 crore నుంచి అప్ టు 2 crores వరకు 15% ఉంటుంది. 2 crores to 5 crores వరకు 25%, 25%. అబోవ్ 5 crores ఉంటే ఓల్డ్లో 37% ఉంటుంది, బట్ న్యూలో 25%. అంటే ఇక్కడ మ్యాక్సిమం 25% మాత్రమే ఉంటుంది సర్చార్జ్ అనేది. ఓల్డ్లో 37% వరకు సర్చార్జ్ అనేది పే చేస్తాము. సో ఈ 25% కానీ ఆ 37% అనేది కొన్ని కేసెస్లో, అంటే 111A, 112, 112A అండ్ డివిడెండ్ ఇన్కమ్, ఇటువంటి మ్యాక్సిమం రేట్ ఆఫ్ సర్చార్జెస్ ట్యాక్స్ పేయబుల్స్ ఏవైతే ఉన్నావో 15 వరకు మాత్రమే ఉంటుంది. ఎక్సెప్ట్ వాళ్ళ ఇన్కమ్స్ అనేది 115A, 115AB, 115AC వాటి ప్రకారంగా వాళ్ళు ఫైల్ చేసే
తప్ప. నెక్స్ట్ సర్చార్జ్ తర్వాత మనం తెలుసుకోవాల్సినది రిబేట్ అండర్ సెక్షన్ 87A. ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్ ఉంటారో అందరికీ 100% ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది రిబేట్ని క్లెయిమ్ చేయడానికి. ఓల్డ్ రెజ్యూమ్లో మనకి రిబేట్ వచ్చేసి 12,500 వరకు వస్తుంది. అండ్ న్యూ రెజ్యూమ్లో అయితే 25,000 వరకు మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఓల్డ్ మెథడ్లో 12,500 వరకు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ మీకు పడే ట్యాక్స్ ఏముంటుంది అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది, అది 4% ఉంటుంది. ఇక్కడ సర్చార్జ్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు మనం కావాలనుకుంటే మార్జినల్ రిలీఫ్ కాన్సెప్ట్ని కూడా తీసుకోవచ్చు. మార్జినల్ రిలీఫ్ ఎంత ఉంది అండ్ అమౌంట్ ఎక్సెస్ అమౌంట్ ఏమన్నా రీపేమెంట్ చేయడానికి ఇస్తే మనం సర్చార్జ్ని అవాయిడ్ చేసుకోవచ్చు. నౌ ఇన్వెస్ట్మెంట్ ఆర్ పేమెంట్ ఇన్కమ్ ఆఫ్ విచ్ ఐ కెన్ బెనిఫిట్స్. ఇప్పుడు మనకి ఇవన్నీ ట్యాక్స్ ఎంత వచ్చింది, ట్యాక్స్ రేట్స్ ఎంత ఉన్నాయి, సర్చార్జ్ ఎంత ఉంది, రిబేట్స్ ఎంత ఉంది చూసినాము. ఇప్పుడు నాకు వచ్చే డిడక్షన్స్ ఏముంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా డిడక్షన్స్ ఏముంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 24B అనేది ఉంటుంది. ఇది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ దగ్గర డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి. ఏదైతే ఇంట్రెస్ట్ పే చేసింటే హౌసింగ్ లోన్లో కానీ ఆర్ హౌసింగ్ ఇంప్రూవ్మెంట్ లోన్ ఏమన్నా చేసింటే ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఉంటే వాటి ప్రకారంగా మనం అప్ టు 2 lakhs వరకు మనం డిడక్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. అండ్ ఈ డిడక్షన్ అనేది ఎవరైతే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని ఆఫ్ చేసుకుంటారో వాళ్ళకి రాదు. నౌ నేచర్ ఆఫ్ ప్రాపర్టీ ఫస్ట్ చూసుకోవాలి. లోన్ ఎప్పుడు తీసుకున్నాము, పర్పస్ ఆఫ్ లోన్ ఏమి అండ్ మ్యాక్సిమం బెనిఫిట్ ఎంత వస్తుందని చూసుకుంటే మనం నేచర్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉందనుకోండి. ఆనర్ ఆఫ్టర్ 1/4/1999 తీసుకున్నామా, ఆనర్ ఆఫ్టర్ 1/4/99 తీసుకున్నామా, ఆర్ బిఫోర్ 1/4/1999 తీసుకున్నామా. ఆనర్ ఆఫ్టర్ అయితే కన్స్ట్రక్షన్ ఆర్ పర్చేజ్ ఆఫ్ అవర్ ప్రాపర్టీ అయితే 3 lakhs వస్తుంది. రిపేర్స్ కోసం అయితే 30,000 వస్తుంది. బిఫోర్ 1/4/2019 ఉంటే అది పర్చేజ్ కోసం కానీ కన్స్ట్రక్షన్ కోసం కానీ రిపేర్ కోసం కానీ మీకు వచ్చేది ఓన్లీ 30,000 మాత్రమే వస్తుంది. ఒకవేళ అది లెట్అవుట్ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ కానీ పర్చేజ్ కానీ యాక్చువల్ వాల్యూ ఎంతైతే ఉందో ఇక్కడ లిమిట్ అనేది ఉండదు, అంటే 2 lakhs లిమిట్ అనేది ఉండదు. ఓన్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్లో మాత్రమే 2 lakhs అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ ట్యాక్స్ డిడక్షన్ స్పెసిఫైడ్ అంటే చాప్టర్ 6 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్లో మనకి ఏవేవి స్పెసిఫై చేసినారు డిడక్షన్స్ అనేది అంటే ఈ దిస్ డిడక్షన్స్ విల్ నాట్ బి అవైలబుల్ టు ట్యాక్స్ పేయర్ ఆప్టింగ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ 115BAC కింద తీసుకున్న వాళ్ళకి రావు. వాళ్ళకి వచ్చేది ఏమంటే ఎక్సెప్ట్ 80CCD డిడక్షన్ వస్తుంది, 80CCH డిడక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు మొత్తం 80Cలో ఉన్న డిడక్షన్ చూద్దాం. ఫస్ట్ 80Cలో వచ్చేసి LIC లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏమన్నా పే చేస్తుంటే, PF ప్రొవిడెంట్ ఫండ్ పేమెంట్ చేస్తుంటే, సబ్స్క్రిప్షన్ టు సర్టన్ ఈక్విటీ షేర్స్ ఏమన్నా కొన్ని ఈక్విటీ లింక్డ్ సెక్యూరిటీస్ ఉంటాయి వాటిని సబ్స్క్రిప్షన్ చేసుకున్న, ట్యూషన్ ఫీ పే చేసిన, ఆర్ నేషనల్ సేవింగ్స్ స్కీమ్ సర్టిఫికేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఆర్ హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఉన్న, ఆర్ అదర్ వేరియస్ ఐటమ్స్ని మనకి ప్రొవైడ్ చేస్తారు 80Cలో క్లెయిమ్ చేయడానికి. ఎంత వస్తుంది, అప్ టు 1,50,000 వరకు మనం డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. 80CCలో వచ్చేసి యాన్యుటీ ప్లాన్ ఆఫ్ LIC ఆర్ అదర్ ఇన్సూరెన్స్ టువార్డ్స్ పెన్షన్ స్కీమ్స్ ఉంటే అప్ టు 1,50,000 ఉంటుంది. నెక్స్ట్ పెన్షన్ స్కీమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పెన్షన్ స్కీమ్ చేసిన ఈ అప్ టు 1,50,000లో కవర్ అయిపోతుంది. నౌ 80CCD1B ఇది అడిషనల్, అంటే ఆ అబోవ్ 1,50,000 కంటే మళ్ళీ ఇంకొక అడిషనల్గా 50,000 క్లెయిమ్ చేయొచ్చు. అప్పుడే ఇది ఏదంటే డిడక్షన్ టువార్డ్స్ పేమెంట్ made to pension scheme of central government excluding deduction claimed under 80CCD1. సో పెన్షన్ స్కీమ్కి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పెన్షన్ స్కీమ్కి కన్నా మీరు పేమెంట్ చేసి ఉంటే అప్పుడు డిడక్షన్ని క్లెయిమ్ చేయొచ్చు 50,000 అనేది. ఇన్ అడిషన్ టు 1,50,000 అంటే మీకు 80Cలో వచ్చేది 1,50,000 ప్లస్ 50,000 మొత్తం 2 lakhs వరకు మనం డిడక్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ 80CCD2 ఇక్కడ డిడక్షన్ ఎట్లా చెప్తారంటే ఇఫ్ ఎంప్లాయర్ ఈజ్ PSU కానీ ఆర్ అదర్ కానీ, ఇఫ్ ఎంప్లాయర్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా, PSU అదర్ వాళ్ళు అయితే డిడక్షన్ వచ్చేసి అప్ టు 10% ఆఫ్ శాలరీ క్లెయిమ్ చేయొచ్చు కాంట్రిబ్యూషన్ చేసింటే ఎంప్లాయర్ పెన్షన్ స్కీమ్కి సంబంధించి. వాళ్ళు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అయితే అప్ టు 14% ఆఫ్ శాలరీ వరకు వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. ఇక్కడ శాలరీ అంటే మనకి శాలరీ బేసిక్ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ అవి మనం క్యాల్కులేషన్ ఉంటుంది. నెక్స్ట్ 80CCH డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు అగ్నిపత్ స్కీమ్. సో అగ్నిపత్ స్కీమ్ అనేది ఉంటుంది, వాటికి మీరు డొనేషన్ చేసింటే మీరు క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ 80CCH
ఈ అగ్నిపథ్ స్కీమ్లో టు అగ్ని కార్పస్ ఫండ్ అనేది ఉంటుంది 1/4/2000 నవంబర్ 2022లో ఓపెన్ చేసినది. వీటికి డిపాజిట్ చేసిన కొన్ని అలౌడ్ ఏ డిడక్షన్ ఇన్ ద కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ హోల్ అమౌంట్ సో పేడ్. మీరు ఎంతైతే అమౌంట్ని డిపాజిట్ చేసినారో ఆ ఫుల్ అమౌంట్ అనేది మీకు డిడక్షన్ అనేది వస్తుంది. వేర్ ద సెంట్రల్ గవర్నమెంట్ మేక్స్ ఎనీ కాంట్రిబ్యూషన్ టు అకౌంట్ ఆన్ అసెస్సీ ఇన్ అగ్ని వీర్ కార్పస్ ఫండ్. సో సెంట్రల్ గవర్నమెంట్ చేసింది అనుకోండి, మీ బ్యాంక్ నుంచి కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే కొంత అమౌంట్స్ ఆటోమేటిక్గా ఎల్ఐ ఇన్సూరెన్స్ అని ఈ స్కీమ్స్ అని గవర్నమెంటే కొన్ని అమౌంట్ని తీసుకుంటుంటాయి. అవి డైరెక్ట్గా పేమెంట్ చేసి ఉంటే వాటిని కూడా మీరు డిడక్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ 80D డిడక్షన్ టువార్డ్స్ పేమెంట్ మేడ్ టు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ ప్రివెన్షన్ హెల్త్ చెకప్ కానీ. సో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చేసుకున్న ఆర్ హెల్త్ చెకప్ చేసుకున్న ప్రివెంటివ్ కోసం అప్పుడు కూడా మీరు డిడక్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇక్కడ డిడక్షన్ ఎట్లుంటుందంటే మీరు ఫర్ సెల్ఫ్ ఆర్ స్పౌజ్ ఆర్ డిపెండెంట్ చిల్డ్రన్స్ అంటే మీకు కానీ మీ స్పౌజెస్ మీ వైఫ్ కానీ ఆర్ మీరు లేడీ అయితే మీ హస్బెండ్ కానీ మీ పైన డిపెండ్ అయిన చిల్డ్రన్స్కి అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ అనేది ఉండకూడదు. అప్పుడు 25,000 క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఈవెనీ పేరెంట్స్ వచ్చేసి సీనియర్ సిటిజన్ అయితే 50,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు. అండ్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్కి 5,000 మాత్రమే వస్తుంది. ఇక్కడ డిడక్షన్ టువర్డ్స్ మెడికల్ ఎక్స్పెండిచర్ లైక్ సీనియర్ సిటిజన్ పైన ఎటువంటి డిడక్షన్ అన్నా చేస్తే వాళ్ళకు ఒకవేళ ప్రీమియం కన్నా లేకుంటే అప్పుడు కూడా మనం 50,000 డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆ పర్సన్ అంటే ఇప్పుడు సెల్ఫ్ స్పౌజ్ డిపెండెంట్ చిల్డ్రన్కి చూసినాం. ఒకవేళ మీరు మీ పేరెంట్స్కి కన్నా అమౌంట్ పెడుతుంటే ఆ అమౌంట్ కూడా 25,000. ఒకవేళ వాళ్ళు సీనియర్ సిటిజన్ అయితే 50,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్కి వస్తుంది. సో టోటల్ డిడక్షన్ ఎంత 50,000 డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇక్కడ 50,000 డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. 80Dలో 1 lakh వరకు డిడక్షన్ ఉంటుంది మీకు మీ పేరెంట్స్ ఇద్దరికి కలిపితే. నెక్స్ట్ 80DD డిడక్షన్. 80DD డిడక్షన్ ఏం చెప్తుంది అంటే డిడక్షన్ టువార్డ్స్ పేమెంట్ మేడ్ మెయింటెనెన్స్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ డిజేబుల్ డిపెండెంట్ ఆర్ పేడ్ డిపాజిట్ ఎనీ అమౌంట్ అదర్ దెన్ రిలవెంట్ అప్రూవ్డ్ స్కీమ్. అంటే మీ పైన ఒక పర్సన్ డిపెండ్ అయి ఉండాలి. ఆ డిపెండ్ అయిన పర్సన్కి డిజేబిలిటీ ఉండాలి. ఆ డిజేబిలిటీ అయిన పర్సన్కి మీరు కొంత అమౌంట్ అనేది ఇంకర్ అయి ఉండాలి. ఎంత అమౌంట్ ఇంకర్ అయ్యి ఎనీ అమౌంట్ ఈవెన్తో మీరు ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకొచ్చిన 10 రూపీస్ది మీకు 75,000 డిడక్షన్ వస్తుంది. ఆర్ ఒకవేళ ఆ పర్సన్ సివియర్ డిజేబిలిటీతో ఉంటే అంటే 80% ఆర్ మోర్ సర్టిఫికేట్ ఉంటే 1,25,000 డిడక్షన్ అనేది వస్తుంది. బట్ ఏమంటే ఆ డిపెండెంట్ పర్సన్ అంటే అతనికి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ అనేది ఉండకూడదు. ఒకవేళ అతనికి ఇన్కమ్ సోర్స్ ఉంటే 80Uలో అతను ఓన్గా డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ 80DDB డిడక్షన్ టువార్డ్స్ పేమెంట్ టువార్డ్స్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఆర్ డిపెండెంట్ ఫర్ స్పెసిఫైడ్ డివైజ్. ఇక్కడ కొన్ని స్పెసిఫై చేస్తారు, కొన్ని డిసీజెస్ని స్పెసిఫై చేసింటారు. ఆ స్పెసిఫై చేసిన డిసీజెస్ మీకు ఉండి వాటికి మీరు అమౌంట్ని ఇంకర్ అయితే మీకు డిడక్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది డిడక్షన్ వచ్చేసి 40,000 డిడక్షన్ వస్తుంది. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అయితే 1 lakh అనేది డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ 80E డిడక్షన్. 80E డిడక్షన్ ఏమంటే ఎవరైతే డిడక్షన్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ మేడ్ ఆన్ లోన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ సెల్ఫ్ ఆర్ రిలేటివ్స్. సో మీకోసం కానీ మీ రిలేటివ్స్ కోసం కానీ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎటువంటి లోన్ తీసుకున్నా ఆ లోన్కి సంబంధించి ఇంట్రెస్ట్ మీరు పే చేసి ఉంటే మీకు డిడక్షన్ అనేది వస్తుంది. 80Eలో ఎంత అమౌంట్ వస్తుంది, ఎంతైతే అమౌంట్ పే చేస్తారో టువర్డ్స్ ఇంట్రెస్ట్ వరకు మాత్రమే వస్తుంది, ప్రిన్సిపల్ పోర్షన్ అనేది రాదు. బట్ హౌసింగ్ లోన్కి అయితే హౌసింగ్ లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది 24లో తీసుకోవాలి. హౌసింగ్ లోన్కి సంబంధించిన ప్రిన్సిపల్ అనేది 80Cలో డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ 80EEలో ఏం చెప్తారంటే డిడక్షన్ టువార్డ్స్ పేమెంట్ మేడ్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ వేర్ ద లోన్ హీ శాంక్షన్ బిట్వీన్ 1st April 2016 to 31st March. సో 50,000 అడిషనల్ డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు లోన్ ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీని పర్చేజ్ చేస్తుంటే. 80EE ఏమంటే ఓన్లీ టు ఇండివిజువల్స్ టువార్డ్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ మేడ్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో మీరు ఒక ఫస్ట్ టైం ఒక రెసిడెన్షియల్ హౌస్ని క్లెయిమ్ చేస్తుంటే అది కూడా 1st April 2019 to 31st March 2022లో ఉంటే అండ్ డిడక్షన్ షుడ్ నాట్ హ్యావ్ క్లెయిమ్డ్ 80EE క్లెయిమ్ చేసి లేకుంటే ఇప్పుడు మీరు 1,50,000 అనేది క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ 80EEB. 80EEB ఏమంటే
మీరు ఒక ఎలక్ట్రానిక్ వెహికల్ పర్చేజ్ చేసినారు, ఆ ఎలక్ట్రానిక్ వెహికల్ పర్చేజ్ చేయడానికి ఒక లోన్ తీసుకున్నారు, ఆ లోన్కి ఇంట్రెస్ట్ అనేది పే చేసినారు. ఇంట్రెస్ట్ అనేది పే చేస్తే అప్ టు డిడక్షన్ 1,50,000 వరకు మీకు డిడక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 80G 80D డిడక్షన్స్ టువర్డ్స్ డొనేషన్ మేడ్ టు ప్రిస్క్రైబ్డ్ ఫండ్స్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సెట్రా. డొనేషన్ అనేది ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అంటే మీరు ఒక ఫండ్కి కానీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి కానీ మీరు డొనేషన్ చేస్తే మీకు డిడక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ డొనేషన్స్ అనేవి 2 టైప్స్ కనుక్కోవచ్చు, వితౌట్ ఎనీ లిమిట్ ఆర్ సబ్జెక్ట్ టు క్వాలిఫైయింగ్ లిమిట్. సో 80G గురించి క్లియర్గా ఇంకొక వీడియో చేద్దాంలేండి. అండ్ 80Gలో ఒకవేళ మీరు క్యాష్ పేమెంట్ ఎక్సీడింగ్ 2,000 ఉంటే మీకు డిడక్షన్ అనేది రాదు. సో అబౌవ్ 2,000 ఉంటే బ్యాంక్లోనే పేమెంట్ చేసుకోవాలి, బిలో 2,000 ఉంటే క్యాష్ ఇచ్చినా మీకు డిడక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 80GG ఏం చెప్తా అంటే డిడక్షన్ టువర్డ్స్ రెంట్ పేడ్ ఫర్ హౌస్ అండ్ అప్లికబుల్ టు ఓన్లీ హూజ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ ఫర్ హెచ్ఆర్ఏ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ శాలరీ. అట్లాంటి కేసుల్లో అంటే మీకు హెచ్ఆర్ఏ ఉంటే శాలరీ కేసులలో డిడక్షన్ క్లెయిమ్ చేస్తుంటుంది. బట్ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి 80GGలో మీరు క్లెయిమ్ చేయవచ్చు. ఇక్కడ 80GGలో క్లెయిమ్ చేయడానికి మీరు రెంట్ పేడ్ రెడ్యూస్డ్ బై టోటల్ 10% ఆఫ్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ డిడక్షన్ క్లెయిమ్ చేయక ముందుకు 10% ఎంత వస్తుందో అది కానీ, ఆర్ 5,000 పర్ మంత్ కానీ, ఆర్ 25% ఆఫ్ టోటల్ ఇన్కమ్ విచ్ ఎవర్ ఈ లోయర్ తీసుకొని మనం క్లెయిమ్ చేసుకుంటాం. ఈ డిడక్షన్ని మీరు క్లెయిమ్ చేయడానికి ఫామ్ 10BA ఫామ్ని మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 80GG ఏం చెప్తుంది అంటే డిడక్షన్ టువర్డ్స్ డొనేషన్ మేడ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. సో సైంటిఫిక్ రీసెర్చ్ కానీ రూరల్ డెవలప్మెంట్ కోసం కానీ మీరు ఎటువంటి డొనేషన్ చేసినా ఆ డొనేషన్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెర్చ్ అసోసియేషన్, యూనివర్సిటీ, కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ కోసం, సైంటిఫిక్ రీసెర్చ్ కోసం ఆర్ సోషల్ సైన్స్ స్టాటిస్టికల్ కోసం మీరు డెవలప్ చేసిన అమౌంట్ ఏమైనా డొనేషన్ చేసిన, రూరల్ డెవలప్మెంట్ కోసం డొనేషన్ చేసిన, కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రిసోర్సెస్ కోసం మీరు డొనేషన్ చేసిన, పిఎస్సి ఆర్ లోకల్ అథారిటీ కోసం మీరు డొనేషన్ చేసిన, అండ్ ఫండ్స్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ వీటికి మీరు నోటిఫై చేసిన, అండ్ నేషనల్ అర్బన్ ప్రాపర్టీ వీటికి సంబంధించి మీరు డొనేషన్ చేస్తే మీకు డిడక్షన్ అనేది వస్తుంది. బట్ ఆ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 2,000 ఉంటే అప్పుడు క్యాష్లో పేమెంట్ అలో లేదు, బిలో 2,000 ఉంటే క్యాష్ పేమెంట్ అలో, అబోవ్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీ బ్యాంక్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 80GGC డిడక్షన్ వాట్స్ డొనేషన్ మేడ్ టు పొలిటికల్ పార్టీ. ఆ పొలిటికల్ పార్టీకి కానీ మీరు ఎలక్టోరల్ ట్రస్ట్కి కానీ, పొలిటికల్ పార్టీ అంటే లైక్ టీడీపీ, జనసేన ఇటువంటి పార్టీస్కి మీరు డొనేషన్ చేస్తే మీకు ఎంతైతే డొనేషన్ చేసి ఉంటారో అంత మీకు డిడక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 80TTA అంటే డిడక్షన్ ఆన్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ బై నాన్ సీనియర్ సిటిజన్స్. అంటే మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, అది సేవింగ్ బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్లో కొంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్కి సంబంధించి ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, ఆ ఇంట్రెస్ట్ అనేది 80TTAలో డిడక్షన్ వస్తుంది. బట్ మీరు సీనియర్ సిటిజన్ కాకుంటే అండ్ మీకు ఎంత వస్తుంది 10,00,000 వరకు డిడక్షన్ వస్తుంది. అండ్ ఒకవేళ సీనియర్ సిటిజన్ అయితే, రెసిడెంట్ సీనియర్ సిటిజన్ అయితే 80TTBలో క్లెయిమ్ చేయాలి, వాళ్ళకి 50,000 వరకు డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ 80U ఆల్రెడీ మనం డిస్కషన్ చేసినాము. 80U ఏమంటే 80DD దగ్గర క్లెయిమ్ చేయరు. అండ్ ఇండివిజువల్ పర్సన్ ఎవరైతే రెసిడెంట్ పర్సన్ ఉంటారో అతనికి డిజేబిలిటీ ఉంటే అతని మీద అతను ఎటువంటి ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినా అతనికి డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. ఒకవేళ అతనికి డిజేబిలిటీ నార్మల్ డిజేబిలిటీ అయితే 75,000, సివియర్ డిజేబిలిటీ అయితే 1,25,000 డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇఫ్ ట్యాక్స్ పేయర్ ఈజ్ క్లెయిమింగ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80U దెన్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు ఫైల్ 10IA ఫామ్ని కూడా ఫైల్ చేయాలి. ఈ 10IA ఫామ్ని ఫైల్ చేస్తే బెటర్ వెన్ రిటర్న్ అనేది ఫైల్ చేస్తున్నప్పుడు 80Uలో డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు.